చంద్రరాజేశ్వరరావు వర్ధంతి వేడుకలను బుధవారం శేరిలింగంపల్లి కమ్యూనిస్టు పార్టీ రామకృష్ణ కొండల్ కేబీ రాజు ఘనంగా పూలమాలలతో వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అహర్నిశలు కమ్యూనిస్టు పార్టీ కోసం ప్రజల బాగు కోసం పాటుపడిన నేతగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. కార్యక్రమంలో సిఆర్ ఫౌండేషన్ నాయకులు, మీడియా మిత్రుల అభిమానులు కాంగ్రెస్ భారీ ఎత్తున నివాళులర్పించారు. చంద్రరాజేశ్వరరావు వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఫౌండేషన్ దగ్గర మన మీటీవీ ఛానల్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మన కామ్రేడ్ రవి గారిని నీలకంఠం సత్యం గారు అలాగే ఎమ్మెల్సీ సిపిఐ పార్టీ నుండి ఎన్నిక కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయనను అడిగి తెలుసుకుందాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రశ్రేణి నాయకులు మరి కమ్యూనిస్ట్ పార్టీ సూర్యకాలం ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యుత్తమమైనటువంటి నాయకుడు అమరజీవి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఇవాళ శ్రామిక వర్గం కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ సిఆర్ ఫౌండేషన్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. మరి ముఖ్యంగా చంద్రరాజేశ్వరరావు గారు జమీందారు వ్యతిరేక పోరాటం, అటు తర్వాత స్వాతంత్ర ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి దున్నేవాంది భూమి అనే నినాదంతో అనేక రాష్ట్రాలల్లో భూ పోరాటాలకు నాయకత్వం వచ్చినటువంటి మరి అగ్రశ్రేణి నాయకుడు. వారి దేశం కోసం అదేవిధంగా విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా అది పంజాబ్ కావచ్చు, అనేక రాష్ట్రాలలో ఖలిస్తాన్ నినాదం ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున నిలబడి ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి విప్లవ నాయకుడు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు. అదేవిధంగా తెలుగు నేలలో విజయవాడ నగరంలో మరి పెద్ద ఎత్తున రౌడీజం రాజ్యం వెళ్తున్న దిశలో మరి వారు లాఠీ బట్టి నిలబడ్డటువంటి మరి పోరాట నాయకుడు చంద్రరాజేశ్వరరావు గారు. వారు కమ్యూనిస్టు విలువలతోని ఆఖరి వరకు కూడా తనకు ఏమీ లేకుండా జమీందారు కుటుంబంలో పుట్టినా కూడా మరి పెద్ద ఎత్తున సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా ఎలాంటి ఏం ఆశించకుండా తుదవరకు కమ్యూనిస్టు పార్టీగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం పట్ల నిలబడ్డటువంటి విప్లవ నాయకుడు. వారికి సందర్భంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.